హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ డైట్ రెసిపీలో పిజ్జా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్న టొమాటోస్ 4 తీసుకున్నాను. వీటిని క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం టొమాటోస్ బాయిల్ చేసుకున్న తర్వాత ఆ పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరీ ఎక్కువగా కట్ చేసేకండి, లోపలికి పైకి అలా కట్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో టమాటోస్ మునిగేంత వరకు వాటర్ వేసి, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు టమాటోస్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ చేయకండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పీల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ముందుగా కట్ చేయడం వల్ల ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఈ డైట్లో టొమాటోస్ ఎక్కువ యూజ్ చేయకూడదు కదా. ఇక్కడ నేను పిజ్జా సాస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టొమాటోస్ ఎక్కువ యాడ్ చేశాను. మనం ఇలా సాస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు బాగుంది కదా అని చెప్పి రెగ్యులర్గా ఇదే తినకుండా వీక్లీ వన్స్ అలా తింటే పర్వాలేదు. పీల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్క టమాటాని పక్కన పెట్టేసి మిగిలిన వాటిని చాప్ చేసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో ఎగ్ ప్లాంట్తో పిజ్జా ప్రిపేర్ చేశాను కదా, హోమ్ మేడ్ పిజ్జా సాస్ని యూజ్ చేశాను. అది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే టమాటో ప్యూరీ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ చిన్నగా చాప్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న టమాటో కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా టమాటో బాయిల్ చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, ఆరిగానో 1/2 టేబుల్ స్పూన్, అలాగే మిరియాల పొడి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బటర్ మొత్తం కూడా సపరేట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ మనకి నిల్వ ఉంటుంది. మనం ఇందులో వెనిగర్ యూజ్ చేయలేదు కాబట్టి ఎక్కువ డేస్ అయితే నిలువ ఉండదు. చూసారు కదా, పిజ్జా సాస్ ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ డైట్లో ఇలాంటి రెసిపీస్ని అప్పుడప్పుడు ట్రై చేస్తూ మీరు డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.